హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన చేసుకుందామండి. ఆరాధనకు సిద్ధపడదాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతిద్దాం. దాంట్లో కూడా భక్తి శ్రద్ధతో ఆయన ఆరాధన చేయాలి. ఆయన గొప్ప దేవుడు. ఆకాశంకి భూమికి, ఆకాశమట ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అంటే ఆయన పాదాల దగ్గర మనం ఉన్నామాట. ఆయన గొప్పతనాన్ని బట్టి మనం ఆయనకి వాల్యూ ఇవ్వడం, ఆయన రెస్పెక్ట్ ఇవ్వడం, ఆయన గౌరవించడం నేర్చుకోవాలి. ఆయన ఎంత గొప్ప దేవుడో ఆయన ఘనమైన నామాన్ని బట్టి మనం ఆయన చెప్తాం కదా, మా దేవుడు ఎంత గొప్పవాడు, అంత గొప్పవాడు. మరి ఏదా ఆ విలువ ఇవ్వాలి కదా, మనం ఆ విలువ ఇవ్వాలి. ఆరాధన చేసినప్పుడు భక్తి శ్రద్ధలతో ఆరాధన చేయాలి. ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. ఆత్మపూర్ణులే ఆరాధన చేయాలి. దేవుని శక్తితో నింపబడాలి. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యంలో సత్యాన్ని గ్రహించేవారుగా ఉన్నారా? ఆరాధన చేస్తున్నప్పుడు నీ ఆరాధన ఆయన దగ్గరికి వెళ్తుందా లేదా? ఇవన్నీ చూసుకోవాలి మీరు. నీ దేవుడు చాలా గొప్పవాడు, నా దేవుడు చాలా గొప్పవాడు. మన నిరాశలు, మన నిస్పృహ, మన బాధలు, కష్టాలు అన్నీ కూడా తొలగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తండ్రి కుడిపార్శ్వమందు మన కోసమట ఆయన విజ్ఞాపన చేస్తున్నాడట. ఆ గొప్ప దేవుడిని, ఘనమైన దేవుడిని ఘనంగా ఆరాధన చేసుకుందాము. దేవుని స్తుతిద్దాం. అందరూ కూడా చేతులు రెండు పైకెత్తి కృతజ్ఞతలు చెల్లిద్దాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం అందరూ కూడా. స్తోత్రం ప్రభా, ఈరోజు ఈ ఉప్పునిచ్చావు. ప్రతిసారి కూడా చెప్పాలి దేన్ని బట్టి ఆరాధన చేస్తున్నాం. ఈరోజు బ్రతికున్నాం, దాన్ని బట్టి ఆరాధన చేస్తాం. ఇంకా నేను సజీవుడిగా ఉన్నాను, సమాధిలోకి వెళ్ళలేదు, నేను సమాధిలోకి వెళ్ళలేదు. నేను ఇంకా ఈరోజు చావు అనేది ఏజ్తో లిమిట్ లేదండి. చావుకి ఏజ్ లిమిట్ లేదు. నువ్వేమని ఆరాధన చేయాలి? ఈరోజు నేను సజీవుడినై నా దేవుని యొక్క కార్యాలను వివరిస్తున్నాను. సజీవుడినై నేను బ్రతికుండి ఆయన్ని స్తుతిస్తాను. ఇదే మనకి ఆయుష్, ఇదే మనకి ఆరోగ్యం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతిద్దాం. ఘనమైన వీని కార్యములు నా ఎడ. దేవుని స్తుతిద్దామండి. ఆరాధన చేసుకుందాం. దేవుని స్తుతిద్దాం. ఘనమైన వీని కార్యములు నా ఎడల, స్థిరమైన వీని ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైన వీని కార్యములు చెప్పాలండి నాతో పాటు. స్థిరమైన వీని ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైన వీరి కార్యములు నా ఎడల, స్థిరమైన వీరి ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు నీ గుడారమును సమీపించు.
ఏ కీడైన దరిచేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా చేసి ఆదరించుదివి నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా నాకు ఎత్తైన కోటవు, నన్ను రక్షించు నాదుడవు నీవే యేసయ్యా. నీ కృప తప్ప నాకు ఏది లేదయ్యా. నా మనస్సులో నువ్వుంటే చాలు. నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనసులో నేనుంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటిది నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనసులో నేనుంటే చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివి నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి నాకేమి కొదువా నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు. ఆరాధనకి సిద్ధపడదాం, ఆత్మతో ఆరాధన చేద్దాం. సర్వోన్నతుడా, నువ్వు తప్ప నాకెవరున్నారు? నా యేసయ్యా కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము నీ ఆత్మతో నన్ను అడగండి, అయ్యా నీ ఆత్మతో నింపు, నీ ప్రేమలో ఫలించడానికి. అయ్యా నీ దయతో నన్ను నింపు దేవా. దేవా నీ దయలో చెప్పండి, నీ దయలో
ఈరోజు రెండు కాళ్ళు, నా కాళ్ళు రెండు నిల్చున్నాయంటే, ఈ భూమి మీద నా రెండు కాళ్ళు నిల్చున్నాయి. నీ దయ ఈ నీడలో కాచునయ జీవితాంతము. ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు, నన్ను పిలుచుకున్నావయ్యా. నీ దయతో ఈరోజు నేను బ్రతికి ఉన్నాను. ఇంకా నాలో ఊపిరుంది. ఇదే మనకు బలం, ఇదే మన ఆరోగ్యం. మన ఆరోగ్యం యొక్క సీక్రెట్ ఏదైనా ఉందంటే ఆయన స్తుతించడమే, ఆయన కనపరచడమే. ఏ యోగ్యతయో లేని నా ఎడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. ఏ యోగ్యతయో లేని నా ఎడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నామది నిండెను ఆశతో నీ పాడేదా స్తుతి గీతమే. నీవే నా మార్గము, నీవే నా శుభము. నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. బలము కావాలా? ఎవరికి బలం కావాలి చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆత్మతో పాడని, ఆత్మతో ఆరాధించిన ఆత్మపూర్ణులై. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి శక్తి కావాలి? ఎవరికి బలము కావాలి? ఎవరికి ఆరోగ్యం కావాలి? దేవుని స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏక మనసుతో ఆరాధన చేద్దాం. ఏక మనసుతో. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, మీ ఆరాధన, మీ స్వరం ఎవరికి వినబడాలి? ఎవరికి వినబడాలి? మీ స్వరం దేవునికి వినబడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరికి వినబడాలి? నాది మీకు వినబడ అవసరం లేదు, మీది నాకు వినబడవసరం లేదు. మీ సృష్టికర్త అయిన దేవునికి మీ అరుపులు, మీ వేదన, మీ బాధ, మీ కన్నీళ్ళు ఆయనకి వినబడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆఖరు చేస్తున్నారు. దయచేసి దేవుని సన్నిధిలో నిద్రపోతులాగా బద్ధకంతో కూర్చోకండి. అస్సలు బద్ధకంతో ఉండకండి. దేవుని స్తుతించడానికి సమస్య లేదు, స్తుతించాల్సిందే. హల్లెలూయా, 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 హల్లెలూయా,
త్వరలో రాబోతున్న రాజుల రాజుకి గట్టిగా చెప్పలుగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఏ యోగ్యత లేని మనల్ని పిలుచుకున్నాడు. మట్టి పాత్రలు మాట. ఏం పాత్రలు మనం? మట్టి పాత్రలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా గర్వం వచ్చింది అనుకోండి, నా స్టేటస్ ఏంటి, నా చదువు ఏంటి, ఒకప్పుడెప్పుడో లేదులే, ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాను కదా, నేనేంటి, నా స్టేటస్ ఏంటి అని ఒక గర్వం వచ్చింది అనుకోండి, వెంటనే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను మట్టితో చేయబడాను, ఒక మట్టి పాత్ర. నేను మట్టి పాత్రకి విలువ ఉంటుందా? ఎప్పుడైనా ఒక చిన్న గర్వం మొలకెత్తిందంటే వెంటనే ఇది గుర్తుపెట్టుకోండి, నేను మట్టితో చేయబడ్డాను, నేను ఒక మట్టి పాత్రని. ఒక స్టీల్ పాత్ర కాదు, ఒక వెండి పాత్ర కాదు, బంగారు పాత్ర కాదు, మనిషి మట్టి పాత్ర. మట్టికి విలువ లేదు, మట్టి పాత్రకి విలువ లేదు. అది ఈజీగా పగిలిపోతుంది, ఈజీగా పగిలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అంత డెలికేట్ మనిషి జీవితం. అది గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకున్న వాళ్ళందరూ కూడా మోకాలు వేస్తారా? మనం అంత డెలికేట్. ఒక స్టీల్ పాత్ర అయినా సరే స్ట్రాంగ్గా ఉంటుందేమో, కొన్ని సంవత్సరాలు వాడుకోవచ్చు. సిల్వర్వి కూడా వాడుతాం సంవత్సరాల తరబడి, ప్లాస్టిక్ కూడా సంవత్సరాల తరబడి వాడచ్చు. ఇంకా వెండి బంగారం అంటే దానికి వెల కట్టలేంది. కానీ మన పాత్ర ఏం పాత్ర తెలుసా అండి? మట్టి పాత్ర. నువ్వెంత రిచ్ అయినా, ఎంత పూర్ అయినా, నువ్వు మట్టితో చేయబడ్డ మట్టి పాత్ర. గుర్తుపెట్టుకోవాలి. చిన్న గర్వం మొలకెత్తుతానగానే నేను ఎప్పుడు పగిలిపోతానో నాకు తెలియదు, అంతే కదండి. మట్టి పాత్ర ఎప్పుడు పగులుతుందో తెలీదు. అది పగిలిందంటే ఎందుకు ఉపయోగపడదు అంటే దాని అర్థం తెలుసా మీకు? ఈ మనిషి చచ్చిపోయాడంటే ఎందుకు ఉపయోగపడ్డం, అది దాని అర్థం. అందుకోసం మట్టితో చేయబడ్డాం మనం, మట్టి పాత్ర. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ మట్టి పాత్రకి ఆయన గొప్పతనం అది. ఈ మట్టి పాత్రలోనట మహిమైశ్వర్యాన్ని ఉంచాడట. పోనీ ఒక బంగారు పాత్రలో మహిమైశ్వర్యం ఉంచాడు, ఒక వెండి పాత్రలో మహిమైశ్వర్యం ఉంచాడు. అంటే దేవుని గొప్పతనం చూసారా? ఏ మట్టి అయితే డెలికేటో, ఏ మట్టి అయితే ఈజీగా పగిలిపోతుందో అందులోని మహిమైశ్వర్యం, ఒక నిధి పెట్టాడండి. మహిమతో ఐశ్వర్యం అంటే నేను మట్టే, ఒక మట్టి పాత్రనే. నేను చాలా డెలికేట్, కానీ నాలో దేవుని యొక్క మహిమైశ్వర్యాన్ని అట పెట్టాడట. మీలో ఏం పెట్టాడు? మీరు చూడడానికి మట్టి పాత్రే, మహిమైశ్వర్యాన్ని ఉంచాడు. అంటే మట్టి పాత్రలో మహిమైశ్వర్యం అంటే ఎంత గొప్ప విషయం కదా. ఈ మట్టి పాత్ర ఎంత యూజ్లెస్సో, ఎంత పనికిరాదో, అందులో ఉన్న మహిమైశ్వర్యం అంత విలువైంది. మనం ఎప్పుడు పడిపోతామో, ఎప్పుడు రాలిపోతామో మనకు తెలియదు. కానీ మనలో ఉన్న దేవుని శక్తి, దేవుడు మనకిచ్చిన మహిమతో కూడిన ఐశ్వర్యం, వాక్యం అవ్వచ్చు, ప్రార్థన అవ్వచ్చు, దేవుని శక్తి అవ్వచ్చు, విశ్వాసం అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా విలువైనవి. అది మనం గ్రహించగలిగితే మీలో ఎంతమంది గ్రహిస్తున్నారు? మనం గ్రహిస్తే మనం చాలా విలువైన, మన పాత్ర చాలా విలువైంది. మనం నువ్వు గ్రహించలేకపోతే దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క విశ్వాసం, దేవుని యొక్క శక్తి, నీలో ఉన్న ఆ యొక్క ట్రెషర్, ఆ నిధి నువ్వు గుర్తుపట్టలేకపోతే, నువ్వు గ్రహించలేకపోతే నీలో ఎంత గొప్ప శక్తి ఉంది, దేవుని శక్తి. నువ్వెంత విలువైన వాడివి, నువ్వెంత విలువైన దానిని గ్రహించలేకపోతే నువ్వు మట్టి పాత్రవే. నీలో ఉన్న మహిమైశ్వర్యం గుర్తించకపోతే నువ్వు ఎందుకు పనికిరావు, నేనెందుకు పనికిరాను? నాలో ఉన్న ఈ యొక్క నిధిని వాడడం నేర్చుకోవాలి. నాలో ఉన్న నిధిని బయటికి తీసుకురావాలి. ఏంటి అనేది? దేవుని యొక్క శక్తి, విశ్వాసం, ప్రార్థనా శక్తి. మనలో ఉన్న నిధి కన్నీటి ప్రార్థన, కన్నీరు, విశ్వాసం, పరిశుద్ధత. ఇదే నిధండి. ఇది మనకుంటే ప్రపంచంలో మనమే ధనవంతులం.
లోకమునైనాను లోకం ఉన్నట్టు ప్రేమించొద్దన్నాడు. మనలోనే ఐశ్వర్యం ఉంచాడు, దాన్ని తీసుకొని వాడుకోవడం అనేది మనకు తెలియాలి. మనం తీసుకొని వాడుకోవడం అనేది తెలియాలి. మనిషి దేంతో చేయబడ్డాడు దాన్ని బట్టి ఎటువంటి గర్వం రాకుండా, ఈ కుండ ఈ పాత్ర ఎప్పుడు పగిలిపోతుందో తెలీదు కనుక చాలా జాగ్రత్తగా దేవుని సందులో నిందారహితంగా దేవునిగా ఆరాధన చేయడం నేర్చుకోవాలి. కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం జుంటి తేనె కన్నా మధురం కనులకు సుకృతం జుంటి తేనె కన్నా మధురం సర్వజనులకు సుకృతం యేసుని ప్రేమామృతం యేసుని ప్రేమామృతం కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం. ఆశ చూపింది ఈ లోకం, మలినం చేసింది. ఈ లోకం అట ఆశ చూపిస్తుందట. ఎందుకు ఆశ చూపెడుతుంది? మనల్ని మనలం చేయడానికి ఆశ చూపెడుతుంది. లోకంలో ఉన్నవన్నీ కూడా శరీరాశ, నేత్రాశ, జీపుడంబు ఇవి మనల్ని మలినం చేసేస్తాయండి. అంటే దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోతాయి. మన జీవితం మలినం చేసేస్తుంది ఈ లోకంలో ఉన్నదంతా. అందుకని అయ్యా ఈ మలినమైపోయిన నా జీవితాన్ని దయచూపవా, ఈ దీనురాల్ని నన్ను దయచూపించువా అని వేడుకోవాలి ఆయన దగ్గర. ఆశ చూపెను ఈ లోకం మలినమాయెను నా జీవితం యేసు నీదు ప్రేమ దయచూపెను ఈ దీనురాలిపైన ఆశ చూపెను ఈ లోకం మలినమాయెను నా జీవితం యేసు నీదు ప్రేమ దయచూపెను ఈ దీనురాలిపైన వెలిగెను నాలో నీ ఆత్మదీపము వెలిగెను నాలో నీ ఆత్మదీపము కడిగిన ముత్యములయాను నేను కడిగిన ముత్యములయాను నేను కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం. నా కురులతో పరిమళాలతో నీ పాద సేవ చేస్తాను ప్రభా. సమరస్త్రీ యొక్క జీవితం అంతా కూడా మలినమైపోయిందండి. తన జీవితం అంతా మలినమైపోయింది. ఆ మలినాన్ని విడిచిపెట్టడానికి, వదిలించుకోవడానికి యేసు ప్రభు యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి కన్నీళ్లతో తన కురులతో ఆయన పాదాలు ఎప్పుడైతే తుడిచిందో, కడిగిందో,
ఆ మట్టి కుండలో మహిమైశ్వర్యాన్ని నింపాడు దేవుడు. ఆమె ఒక పరిశుద్ధురాలుగా అయ్యింది. నా కురులతో పరిమళంబులతో చేసేదా నీదు పాద సేవ. నా గుండె గుడిలో కొలువైయున్నా నీకు చేసేదా నేను మధుర సేవ. నా కురులతో పరిమళంబులతో చేసేదా నీదు పాద సేవ. నా గుండె గుడిలో కొలువైయున్నా నీకు చేసేదా నేను మధుర సేవ. ఆరాధింతును నిన్ను అనుదినము, ఆరాధింతును నిన్ను అనుదినము. జీవింతును నీకై ప్రతి క్షణము, జీవింతును నీకై. చెప్దామండి. మట్టి కుండలో మహిమైశ్వర్యం అంటే అర్థమైందా? ఎవరో మట్టి కుండ అయ్యి ఉంటారు. నేను చాలా రిచ్ కనుక నేను బంగారపు కుండని అనుకోవడానికి వీల్లేదు. రక్త మాంసాలతో పుట్టిన ప్రతి మనిషి కూడా మట్టి పాత్ర. ఈ మట్టి పాత్రలో మహిమైశ్వర్యాన్ని దేవుడు ఎలా నింపుతాడు? ఈ సమరయ స్త్రీ చూసారా? తన మలినమైపోయిన జీవితాన్ని ఎప్పుడైతే మార్చుకుందో, యేసు పాదాలు ఆమె కన్నీళ్లతో కడిగి తన తల వెంట్రుకలతో తన పాదాలు ఎప్పుడైతే తుడిచిందో, ఆ మట్టి కొండని మహిమైశ్వర్యంగా దేవుడు మార్చాడు. అనేకులకి సువార్త చేసే గొప్ప సేవకురాలుగా చేసేసాడండి. తన మలిన జీవితాన్ని విడిచిపెట్టింది. మహిమైశ్వర్యం ఈరోజు ఆమె మహిమతోనే ఐశ్వర్యంతో నింపబడింది. ఈరోజు మీ కుండ మహిమైశ్వర్యంతో ఉందండి. ఎంతమంది కుండలు మహిమైశ్వర్యంతో ఉన్నాయి చెప్పండి, నిజంగా చెప్పండి. నా కుండ మలినమైపోయిన నా కుండ, నేను పాపాన్ని విడిచిపెట్టాను. ఈరోజు నాలో మహిమైశ్వర్యం ఉంది. చెప్పగలరా? చెప్పగలరా? కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం. కమ్మని బహు కమ్మని చల్లని అతి చల్లని తెల్లని తేట తెల్లని యేసుని ప్రేమామృతం. జుంటి తేనె కన్నా మధురం సర్వజనులకు సుకృతం. జుంటి తేనె కన్నా మధురం సర్వజనులకు సుకృతం. యేసుని ప్రేమామృతం, యేసుని ప్రేమామృతం. కనుక ఈ మట్టి కుండలో ఒకే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను మట్టి కుండని, ఈ కుండ పగిలిపోకుండా. ఇది డెలికేటే. చూసారా ఎంత డెలికేట్? ఎంత జిమ్ బాడీ అయినా, ఎంత జిమ్ చేసినా అక్కడే పగిలిపోతుంది. ఎంత అధికారైనా సరే, ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా అక్కడే పగిలిపోతుంది. మంచిగా చదివే, మంచి జ్ఞానవంతుడమైతే కాలేజ్లోనే ఈ కుండ పగిలిపోతుంది. సో ఎంత డెలికేటో గుర్తుపెట్టుకోండి. అందుకే ఎప్పుడు గర్వం రాకుండా దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద కన్నీటితో, ప్రభా ఈ మట్టి కుండలో నీ మహిమైశ్వర్యాన్ని నింపు తండ్రి. నేనేమై ఉన్నానో దేవుని కృప. ఒప్పుకుంటారా? నేనేమై ఉన్నానో అది నా టాలెంట్ అంటారా? నేనేమై ఉన్నానో ఆయన కృప. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. సమస్త మహిమ ఘనత ఆయనకే చెల్లునుగాక. క్రొత్త వారు ఎవరైనా ప్రార్థన చేయండి. దేవుడి మీతో మాట్లాడితే ఒకరు ప్రార్థన చేయండి.